ప్రతి ఒక్క లిస్టులో కూడా అతి సామాన్యమైన వాళ్ళని, నిరుపేద వర్గాలకు సంబంధించిన వాళ్ళని, ఇప్పటి వరకు ప్రాతినిధ్యం దక్కిన సామాజిక వర్గాల వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు కొన్ని నియోజకవర్గాల్లో. ఇది రిస్క్ అనిపించడం లేదా సార్? సో ఒకటి మనము బేసిక్గా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ప్రజాసేవ చేసేదానికి డబ్బులు ఒకటే ప్రాతిపదిక కాదు. ప్రజాసేవ చేయాలంటే ఒక పట్టుదల ఉండాలి. సో అలాంటి పట్టుదల ఉండి డబ్బులు లేని వాళ్ళకు ఈరోజు పార్టీ సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళ క్యాడర్ అంతా కూడా సపోర్ట్ చేసి ఈరోజు ఒక బలమైన నెట్వర్క్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్లో కానీ, లేకపోతే మీ వాలంటీర్ సిస్టమ్ కానీ, ఇంకా ఈరోజు మొత్తంగా పార్టీ నిర్మాణం కానీ, సో ఒక బలమైన సెటప్ వాళ్ళకు వెనక ఉంది. ఖచ్చితంగా ఈ క్యాండిడేట్లు అందరూ కూడా క్లిక్ అవుతారు. ఈ ఎలక్షనే కాదు, మనకు 24లో జరగబోయే ఎలక్షనే కాదు, 2019లోనే చాలా మందికి ఇచ్చారు. చాలా మంది నిరుపేదలకు ఇచ్చారు. చాలా మంది అసలు రిటర్న్స్ చూస్తే దేశంలోనే అత్యంత అంటే మామూలుగా లిస్ట్ వేస్తారు అత్యంత ధనికులు ఎవరైతే పోటీ చేస్తారని, అట్లా ఎక్కువ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చింది. సో గర్వంగా నేను కూడా చెప్పగలుగుతాను, అందరికి కూడా ఈరోజు సామాజిక న్యాయం అంటే జగన్మోహన్ రెడ్డి గారే గుర్తొస్తారు. సార్ ఎక్కడైనా అధికారులకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి కానీ ఎమ్మెల్యేలకి ట్రాన్స్ఫర్లు ఏంటి? ఒక దగ్గర పనిచేయని చెత్త ఇంకొక దగ్గర పని చేస్తుందా అని చెప్పి చంద్రబాబు, లోకేష్ కామెంట్ చేస్తున్నారు. మీరు ఎమ్మెల్యేలని నియోజకవర్గాలు మారుస్తున్నారు. ఒకటి అడుగుతానండి డైరెక్ట్గా, చంద్రగిరి నుంచి చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఎందుకు వెళ్ళారండి? ఈరోజు చంద్రగిరిలో ఆయన సొంత స్వగ్రామం ఉంది. ప్రతి సంక్రాంతి పండుగకు చంద్రగిరి వెళ్తారు. మరి కుప్పం ఎందుకు వెళ్ళారు? ఏ కారణాలతో వెళ్ళారు? చంద్రగిరిలోనే పోటీ చేయొచ్చు కదా. సరే, చిత్తూరు జిల్లా పండగకు, ప్రతి పండగకు చిత్తూరు జిల్లాకు లోకేష్ గారు వస్తారు. మరి మంగళగిరిలో ఎందుకు పోయి పోటీ చేస్తా ఉన్నారు? ఈరోజు ఇవన్నీ కూడా రాజకీయంగా రకరకాల కారణాలతో రకరకాల చోటు ఇస్తాము. ప్రజలు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారంటేనే ఆ మార్పులు చేస్తాం. ఏదో మార్చి ఇక్కడ పెడితే అక్కడ పెడితే ఆ మాత్రం తెలియకుండా రాజకీయ పార్టీలు ఎందుకు చేస్తాయండి? సార్ టీడీపీ, జనసేన ఎందుకు ఇప్పటి వరకు కూడా ఒక్క సీటు కూడా ప్రకటించలేకపోతున్నాయి అంటారు? సో ముఖ్యంగా జనసేన పార్టీని ఈరోజు పవన్ కళ్యాణ్ గారే దాదాపు నిర్వీర్యం చేస్తున్నారు. పలానా సీట్లో పలానా క్యాండిడేట్ ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా క్లారిటీ లేదు. సో చివరి వరకు తీసుకొచ్చి ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 15 సీట్లో 16 సీట్లో ఈరోజు ఆయన తీసుకొని పోటీ చేసే పరిస్థితి ఉంటుంది. ఈరోజు అలయన్స్ అంటే కనీసం 40-50% సీట్లు తీసుకునే పరిస్థితి ఆయనకి లేదు. డిమాండ్ చేసే పరిస్థితి కూడా లేదు. సో ఇది వరకు ఒక ఇంటర్వ్యూలో చూసాను, లోకేష్ గారు పవర్ షేరింగ్ ఉండదు, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఇచ్చేది ఆలోచిస్తాం, మా పాలిట్ బ్యూరో ఆలోచిస్తుంది అని చెప్పి. సో అట్లాంటి వాళ్ళకు ఒకరికొకరు మనస్పర్ధలు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏదో ఒక పోటీ చేయాలంటే కలిసి ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారే కానీ ఈరోజు పక్కాగా ఈ సీటు జనసేన పోటీ చేస్తుంది, లేకపోతే ఈ సీటు తెలుగుదేశం చేస్తుంది అనే పరిస్థితిలో ఎక్కడ కూడా లేరు. చాలా చోట్ల ఈరోజు జనసేనకు లేకపోతే టీడీపీకి ఇంకా అభ్యర్థులు ప్రకటించలేదు. ఏదో కొంతమంది ఉండే కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకు లీడర్స్ ఉన్నారు కానీ చాలా చోట్ల ఈరోజు ఏ అభ్యర్థి పోటీ చేయబోతారో కూడా ఎవరు కూడా క్లారిటీ లేదు.